ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. స్పష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ చమర్ ఇతర అనుబంధ కులాలు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వర్గీకరణ అంశంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అమలు చేయాలన్న ఉద్దేశంతో అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్కతో కూడిన సబ్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే వర్గీకరణ అంశంపై 60 రోజుల్లాగా నివేదిక సమర్పించాలని కోరుతూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీస్ అఖ్తర్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను నియమించామని, మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.